బకాసుర మూవీ వేరే లెవెల్. ఈ సినిమా చెప్తున్నా బెస్ట్ కామెడీ, బెస్ట్ కాన్సెప్ట్, డిఫరెంట్గా ఉంది. ఫుడ్ మీద తీశారు కాన్సెప్ట్. ఒక ఫుడ్ దయ్యం ఎలా ఉంటుంది కాన్సెప్ట్, చాలా అంటే చాలా బాగుంది. ఫుల్గా నవ్వాను, నవ్వి నాకు పేగులు బయటకు వెళ్ళాయి, అట్లా నవ్వాను ఫస్ట్ టైం. ఇప్పటివరకు వచ్చిన సినిమాలలో 100% బెస్ట్ సినిమా. 100 కోట్లు పెట్టి తీయడం కంటే తక్కువ రేట్లలో ఇంత బెస్ట్ కాన్సెప్ట్, ఇంత బెస్ట్ కామెడీ తీయడం బెస్ట్ అనిపించింది. సూపర్ నైస్, చాలా బాగుంది. ఇందులో ఇన్స్టాగ్రామ్ ఫేమ్ యాక్టర్స్ని వాడుకున్నారు. ఆవేశం స్టార్, ఉప్పల్ బాలు, వీళ్ళందరినీ వాడుకున్నారు. వాళ్ళందరూ అల్లరి దయ్యాలంట. వాళ్ళు అసలు డిఫరెంట్గా ఉంది, చాలా బాగుంది. ఉప్పల్ బాల్ ఎంట్రీ షాక్ అయ్యారా కాన్సెప్ట్. కానీ అసలు చెప్తున్నా కదా, ఫుల్ కామెడీ మూవీ, బెస్ట్ కామెడీ, నైస్, చాలా బాగుంది. అందరు వచ్చి చూడొచ్చు. నాకు తెలిసి అయితే 4 స్టార్ రేటింగ్ ఇస్తా. నేనైతే ఫుల్గా నవ్వుకున్నాను, మీరు అందరూ చూడండి. నైస్. టచ్చర్ అయితే మస్తు చూపించారు. నిజంగా చెప్తున్నా, మూవీ మాత్రం ఒక లెవెల్ కి ఉంది. పార్ట్ 2 కూడా ఉంటుంది కాబట్టి పార్ట్ 2 నుంచి మాత్రం రచ్చే నన్ను అయితే మొత్తం చూపించారు. దాంట్లో అయితే నిజం చెప్పండి, మా టిక్ టాక్ వాళ్ళు మొత్తం ఉండరు. నిజం చెప్పండి, మా టిక్ టాక్ బ్యాచ్ మొత్తం పెట్టడానికి బాగుంది. బంగారం కత్రపాప సత్య దుర్గారావు, అబ్బా ఏం నవ్వుకున్నా. నా సీన్ అప్పుడు అంటే నా లైఫ్ లో ఇంకొకసారి నిజంగా చెప్తున్నా, నన్ను ఎవరైనా పట్టుకుంటే బాగుంది అనిపించిందే. నిజంగా చెప్తున్నా, సీన్ లో మాత్రము డైరెక్టర్ మాత్రం మొత్తం నా నడుము, నా షేపు కింది నుంచి పైకి చూపించిండు. మామూలుగా అసలు నా జీవితంలో ఇలాంటి ఎక్స్ప్రెషన్ వస్తా అనుకోలేదు. సినిమా మాత్రం చాలా బాగుంది. అందరు కంపల్సరీ నా ఫ్యాన్స్ ప్రతి ఒక్కరు చెప్తున్నా, అందరు వెళ్ళి ఈ మూవీ చూస్తారు అనుకుంటున్నా. మామూలు కూడా రచ్చే మామూలు కాబట్టి రచ్చని ఇది ఎప్పుడు పోయినాక మీరు రివ్యూ చెప్తున్నా. మామూలుగా ఉండదు. నా మాటే శాసనం. బాయ్ ఫస్ట్ టైం అంటే ఏం చేస్తావు? మొగలు చెప్పు. నిజంగా చెప్తున్నా, మాకందరికి నిజంగా నా లైఫ్ లో ఫస్ట్ టైం అంటే మా బ్యాచ్ మొత్తాన్ని ఒకే మూవీలో పెట్టి ప్రతి ఒక్కరికి ఒక డైలాగ్ ఇచ్చి ఇలాంటి సీన్ చూపించడం అయితే నా జీవితంలో ఫస్ట్ టైం. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంత శివ గారికి అయితే థ్యాంక్ యూ సో మచ్, మా డైరెక్టర్ గారికి. చాలా చాలా బాగుంది. మా ఇంకా బాగుంది, మ్యూజిక్ ఇంకా బాగుంది. మా సోషల్ మీడియా నేను కూడా ఉన్నాను. మా సోషల్ మీడియా వాళ్ళందరూ ఇందులో ఉన్నాము. నేను, ఉప్పల్ బాలు, దుర్గారావు, కతర్ ఇన్స్టా బంగారం. సో మా అందరికి ఛాన్స్ ఇచ్చిన డైరెక్టర్ ఎస్జే శివ గారికి థ్యాంక్ యూ సో మచ్. అందరూ చూడండి, చాలా బాగుంది మూవీ అయితే. ఫ్రెండ్షిప్ కోసం సినిమా అంతా ఒక హ్యాపీ డేస్. చాలా బాగుంది. లేదు, మూవీ చాలా బాగుంది. చూసిన వాళ్ళందరూ అప్పుడే అయిపోయిందా అన్నట్టు రియాక్షన్స్ ఇస్తున్నారు. చాలా మంచి రివ్యూస్ వస్తున్నాయండి. థ్యాంక్ యూ సో మచ్. అవునవును, వికాస్ గారు అసలు దుమ్ము దులిపేశారండి. అన్ని సాంగ్స్ బాగున్నాయి, బీజిఎం బాగుంది, అన్ని చాలా బాగున్నాయి. ప్రవీణ్ గారు ఎంత పెద్ద సీనియర్, ఆయన యాక్టింగ్ గురించి అసలు మనం మాట్లాడుకోగలమా చెప్పండి. హీ వాస్ టూ గుడ్. మేడం రెస్టారెంట్ అడ్రస్ చెప్పరా కొద్దిగా? ఖచ్చితంగా చూసిన వాళ్ళందరూ కూడా అదే చెప్పారు. అసలు ఎక్కడ బోర్ కొట్టలేదు, తరోలీ ఎంజాయ్ చేసామని. సో ఖచ్చితంగా బ్లాక్ బస్టర్. నేను కూడా ఏడ్చానండి. అంటే నేను కూడా ఈ రోజే చూసా యాజ్ అన్ ఆడియన్ గా ఫిలిం. నేను కూడా ఏడ్చా లాస్ట్ లో. థ్యాంక్ యూ. సినిమా ఇప్పుడే చూడడం జరిగింది. క్యారెక్టర్ రావణాసురా మనమంతా తప్పకుండా చూడాలి. బకాసురా ఎగ్జామ్ హాల్లో ఆడాలి. సెల్లో పెన్ను ఈ మూవీలో ఉంటుంది. ఫుల్ పన్ను బండ కింద రొయ్య. ఈ మూవీలో మన ప్రవీణ్ అన్న యాక్టింగ్ ఎరగదీశాడు అయ్యా. మార్నింగ్ మీడియా షో చూడడం జరిగిందండి. చాలా బాగా ఫస్ట్ టైం ప్రవీణ్ గారు ట్రాన్స్ఫర్మేషన్ మీరు చూస్తే మీకే అర్థమైపోతుంది. ఎందుకంటే ఇంత ముందు అంతా మనము ఒక యాజ్ ఎ కమెడియన్గా చూసాము. ఎలా చేశారు అనేది యాజ్ ఎ హీరోగా ఒక లీడ్గా చాలా బాగా పర్ఫార్మెన్స్ ఇచ్చారు. మీరు 1 సెకండ్ సార్ ఒకసారి. ప్రవీణ్ గారు చాలా బాగా బెస్ట్ యాక్టింగ్ చేశారు. ప్రతి సీన్ కూడా ఒక ఎమోషనల్ కానీ, సెంటిమెంట్ కానివ్వండి, కామెడీ కానివ్వండి, యాక్షన్ సీన్స్ కానివ్వండి, ప్రతి ఫస్ట్ హాఫ్ అంతా మీకు, సెకండ్ హాఫ్ కానివ్వండి, ఇంటర్వెల్ కానీ, క్లైమాక్స్ కానీ, ప్రతి సీన్, ప్రతి ఫ్రేమ్ టు ఫ్రేమ్, ప్రతి సీన్ కానీ మీకు ప్రతిదీ ఎంటర్టైనింగ్ ఉంటుంది. మీకు బోర్ అనేది ఎక్కడ కొట్టదు. కానీ సినిమా అప్పుడే అయిపోయిందా అనే ఒక డౌట్ మాత్రం మీకు వస్తుంది. దీంట్లో చేసిన యాక్టర్స్ వైవా హర్ష కానివ్వండి, లేకపోతే ప్రవీణ్ గారు కానివ్వండి, హీరోయిన్స్ కానివ్వండి, లేకపోతే
ఫ్రెండ్స్ క్యారెక్టర్గా చేసిన ప్రతి ఒక 5 మెంబర్స్ ఏదైతే మెయిన్ క్యారెక్టర్ చేస్తారో వాళ్ళ ప్రతి క్యారెక్టర్ చాలా క్లైమాక్స్లో మీకు రివీల్ అవుతుంది. అది చెప్పకూడదు. ప్రతి ఒక్కరు మీరు వీకెండ్ టైం తీసుకొని ప్రతి ఒక్కరు చూడండి, ఎంజాయ్ చేయండి. మనం ఏదైతే మిస్ అవుతున్నామో కామెడీ ప్యాక్డ్ ఎంటర్టైన్మెంట్ అని కావాలనుకున్నాం, ఈ ప్రతి ఒక్క కామెడీ మనకి ఈ సినిమాలో ఉంటుంది. మనం పెట్టిన పైసా వర్త్ అని చెప్పొచ్చు. ప్రతి ఒక్కరు విత్ ఫ్యామిలీ అండ్ కిడ్స్తో ఎంజాయ్ చేయొచ్చు. అలాగే ఇది కామెడీ, థ్రిల్లర్, క్లైమ్ ప్రతి ఒక్కటి ఏ సీను మీరు మిస్ కారు. అలాగే మా హీరో గారికి కంగ్రాచులేషన్ సార్. అలాగే హీరోయిన్ గారు కూడా చాలా కంగ్రాచులేషన్ చెప్తున్నారు. టీం అందరికి కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సో మచ్. యాజ్ ఎ ఫ్రెండ్గా పొద్దుటి నాకు కొంచెం టెన్షన్ ఉంది అన్నట్టు నుంచి. యాజ్ ప్రవీణ్ ఫ్రెండ్గా టెన్షన్ ఉంది, ఎలా ఉంటుంది ఏంటి, ఏదో చేశారు ఎలా ఉంటుంది, అనవసరం కెరీర్ ఏమన్నా అవుద్దా అని ఒక టెన్షన్ ఉంది. కానీ యాక్షన్ పరంగా కానీ అన్నీ బాగా చేశారు. డైరెక్టర్ కూడా బాగా తీశారు. అన్నీ ఎంటర్టైనింగ్గా ఉంది, విత్ ఎమోషన్ కూడా ఉంది. లాస్ట్లో బాగా కనెక్ట్ చేశారు. అంటే మనం థియేటర్లో మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే అందరూ ఎక్కువగా హ్యాపీ ఫీల్ అవుతారు. చాలా బాగుంది. థ్యాంక్ యూ. సెంటిమెంట్ చాలా సూపర్ గా పండింది. ఫ్యాన్స్ కాదు, ప్రేక్షకుల రియాక్షన్ చూసాం. నవ్వుకుంటున్నప్పుడు ఎమోషన్ వస్తున్నప్పుడు సైలెంట్ అయింది థియేటర్ అంతా. అది చాలా హ్యాపీ అనిపించింది. థ్యాంక్ యూ. ఎలా అనిపించింది రామ్ గారు? బకాసుర రెస్టారెంట్ లో యాక్ట్ చేసి అందరినీ ఏడిపించేశారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. మాకు చాలా ఆనందంగా ఉంది. ఏం మాట్లాడాలో తెలియట్లా, అంటే కొత్త కదా ఇలా సక్సెస్. సో చాలా ఆనందంగా ఉంది. మా శివాన్ని ఇక్కడే ఉన్నాడు, సో అన్నతో మాట్లాడుతున్నా. మీరు చూసి ఆడియన్స్ రెస్పాన్స్ ఏంటి? ఆడియన్స్ నవ్వుతూనే ఉన్నారు థియేటర్ మొత్తం. నేను ఆడియన్స్ని ఎక్కువ చూస్తూ ఉన్నా, ప్రతి ఒక్కరు నవ్వుతున్నారు. మా అమ్మ వచ్చింది, నవ్వుతూ దగ్గుతున్నారు, అరుస్తున్నారు. నాకు చాలా హ్యాపీగా ఉందండి. ఫస్ట్ రియాక్షన్ లక్ అండి. మనకి ఏ అవకాశం వచ్చినా చేయడానికి మనం రెడీగా ఉన్నాం కాబట్టి అవకాశం రాగానే చాలా హ్యాపీ వచ్చింది, చేసేసా. కావాలండి, మేము చాలా కష్టపడ్డాం. సో అందరు చూడాలి, చూసి సక్సెస్ చేయాలి. థ్యాంక్ యూ అండి. ఎలా అనిపించింది? చాలా మంచిగా ఉంది. బకాసుర రెస్టారెంట్ చాలా మంచిగా ఉంది. పెద్దన్న ఈ నలుగురు అనాథల చారదీసి మళ్ళీ బకాసురకు అన్నం పెట్టి చాలా బాగుంది. చాలా బాగుంది. ఏడ్చారంటే అన్నం అమ్మ నాయనమ్మ కాడే పోయి బాధపడ్డాడు చూడు. నాకు అన్నం పెట్టేదానికి ఎవరు లేరు. అప్పుడు వీళ్ళే ఒక రూపంలో వచ్చి వీళ్ళ 5గురు పెద్దన్న అందరినీ చారదీసి అన్నం పెట్టినప్పుడు చాలా బాగుంది. ఎవరైనా ఉన్నారా మీ రిలేటివ్స్ ఇందులో? నా కొడుకు రాంపడాస్, నా పెద్ద కొడుకు. ఎలా అనిపించింది కొడుకుని స్క్రీన్ మీద చూసి? నా కొడుకు చాలా కామెడీగా మంచిగా, ఇక చాలా పాటలల్లా ఆయన రాంపటాసు చాలా అంటే చేస్తాడు. అందరూ బాగానే చేసిర్రు. అందరూ మీ కొడుకు చేస్తుంటే విజిల్స్ వేస్తున్నారు. అందరు చేసిర్రు. నా కొడుకు ఒకటే కాదు, అలా ఉన్న 5గురు మంచిగా చేసిర్రు. బకాసుర కూడా ఇంకా చాలా బాగా. నుండేమో చూద్దామంటే కానొస్తలేడు బకాసుర. అమ్మని పెంచుకున్నారు, కేవలం కొడుకు అందరినీ పొగిడేస్తున్నారు. అందరు కొడుకులే. పెద్ద కొడుకు ఆయన, ఆ తర్వాత వీళ్ళు 5గురు. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ ఫ్రెండ్స్, నేను బెదవాడ కృష్ణని. సో ఈ రోజున ప్రకాశ్ రెస్టారెంట్ సినిమాకి అయితే రావడం అయితే జరిగింది. సో అంటే ఎందుకు అరవట్లేదు, ఎందుకు గోల్ చేస్తున్నానంటే ఈ సినిమా గురించి మీకు అర్థం అవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. ఇప్పుడు దాకా అరిచారు కానీ మీ అందరికీ ఈ మాటలు అయితే అర్థం కావు. ఈ సినిమా మీరు చూడాలి కంపల్సరీ కూడా. మంచి కంటెంట్తో తీసిన సినిమా ఇది. నిజంగా డైరెక్షన్ డిపార్ట్మెంట్కి కానీ, రైటర్కి కానీ, డిఓపి గారికి నిజంగా దండం పెట్టచ్చు. ఒక పర్సన్ని ఎలా చూపించాలో అలా చూపించారు. నిజంగా ఎక్సలెంట్గా చూపించారు. ఇప్పుడు దాకా ఇన్ని సినిమాలు వచ్చినాయి కానీ అసలు ఇలాంటి ఒక రియాలిటీ షో, అంటే మనం హైదరాబాద్ ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ హైదరాబాద్ కష్టాలు పడతాం. అసలు ఆ కామన్ మ్యాన్ కష్టాలు ఏంటి అని కూడా ఈ సినిమా ద్వారా చూపించడం అయితే జరిగింది. చాలా బాగుంది. అంటే మనం రియాలిటీగా రోజు ఏం చేస్తున్నామో మన కళ్ళ ముందు మన కథను మనమే చూసుకున్నట్టే నాకు ఈ సినిమాలో అయితే నాకు కనపడింది. ఎందుకంటే ఆ పాటలు కానీ, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆ ఎమోషనల్ మ్యూజిక్ కానీ నిజంగా అయితే కళ్ళంట నీళ్ళు వచ్చినాయి భయ. నిజంగా ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా తీసేయడానికి అయితే లేదు, పర్ఫెక్ట్గా చేశారు. నిజంగా డైరెక్షన్ డిపార్ట్మెంట్కి నిజంగా యాడ్సప్ అని చెప్పొచ్చు నిజంగా కూడా. ఎందుకంటే అసలు ఆ కథ చూస్తూ ఉంటే ఎవరికైనా సరే నెక్స్ట్ ఏం జరిగితే ఎవరైనా గెస్ట్ చేస్తారు కొంచెమైనా. అసలు దీంట్లో నెక్స్ట్ అదే జరుగుతుందా అంటే సస్పెన్స్గా అసలు అది జరగట్లా. నిజంగా అబ్బా స్క్రీన్ ప్లేని మాత్రం నిజంగా జోహార్ చెప్పొచ్చు. నిజంగా ఎక్సలెంట్గా ఉంది సినిమా మాత్రం. ప్రతి ఒక్కళ్ళు వచ్చి చూడండి, సినిమా ఎక్సలెంట్గా ఉంది. థ్యాంక్ యూ. బకాసుర రెస్టారెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వైవా, హర్ష గారికి అండ్ ప్రవీణ్ గారికి మంచి బ్లాక్ బస్టర్ హిట్. నాకైతే దీంట్లో మెయిన్ థింగ్ డైరెక్షన్ ఒకటి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం అసలు ఆయన ఎవరో కానీ చాలా బాగా ఇచ్చిండు.
మన శివ గారు డైరెక్టర్ మాత్రము అరే అసలు ఇంత మంచి ఫిలిము ఒక తెలుగు ఇండస్ట్రీకి ఇవ్వడం అసలు నాకు కొంచెం ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా. అరే ఏందో హర్ష గారు కొంచెం కామెడీ ఉంటుందేమో అనుకున్నా, కానీ ఇంత మంచి కంటెంట్ ఒక శివతత్వం ఉన్న మూవీ ప్లస్ మంచి ఏమంటారు సెంటిమెంట్ సీన్స్ అయినా కామెడీ సీన్స్ అయినా ఫస్ట్ హాఫ్ ఒక రేంజ్ అయితే సెకండ్ హాఫ్ మాత్రం ఇంకో రేంజ్ ఉన్నది మూవీ అయితే. మెయిన్ థింగ్ దీంట్లో ప్లస్ పాయింట్ ఏంటంటే స్టోరీ, డైరెక్షన్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోరు. ప్రతి ఒక్క ఆర్టిస్ట్ తన పర్ఫార్మెన్స్ తోటి ఇరగదీసిరు. మూవీ మాత్రం కామెడీ ఉంటుంది, సెంటిమెంట్ ఉంటుంది, మంచి సాంగ్స్ తోటి ఊపు వస్తుంటుంది. కంపల్సరీ వాచ్ ఇన్ థియేటర్స్ విత్ ఫ్యామిలీ. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేసిన. అసలు 3 hours ఉన్నది మూవీ, అసలు 3 hours ఉన్నది కానీ ఒక్క సీన్ కూడా బోర్ కొట్టదు. చాలా బాగుంది. కంపల్సరీ వాచ్ ఇన్ థియేటర్స్ విత్ ఫ్యామిలీ.